నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో. ఆనందం అయిన వాళ్ళందరితో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో. గతం చేసిన గాయాలు మర్చిపో. ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో. మనసుకు నచ్చిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడల్లా కాలం వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అర్థం చేసుకోకుండా ఎవ్వరినీ ఎంచుకోకు. అపార్థం చేసుకొని ఎవ్వరినీ దూరం చేసుకోకు. మనల్ని ఇష్టపడే వాళ్ళు చూపించే కోపంలో ప్రేమ ఉంటుంది. మనవాళ్ళు అనే హక్కు ఉంటుంది. ఈ భావాలని అర్థం చేసుకునే ఒక్క మనసు దొరికినప్పుడు మాత్రమే వాటికొక విలువ అనేది వస్తుంది. నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరికి ఒక్కో పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు. కొందరు నిన్ను వాడుకుంటారు. కొందరు నిన్ను ప్రేమిస్తారు. కొందరు నీకు నేర్పిస్తారు. కానీ ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు, విలువైన వారు, మర్చిపోలేని వారు. నిజం ఒక్కసారి చెబితే సరిపోతుంది. అబద్ధం అలా కాదు. ఎదుటివాళ్ళు నమ్మేదాకా అబద్ధం చెబుతూనే ఉండాలి. అప్పుడు మన జీవితం కూడా ఒక అబద్ధంలాగా మిగిలిపోతుంది. మనల్ని ఇష్టపడే వాళ్ళకి అబద్ధం చెప్పడం అంత మంచిది కాదు. దానివల్ల అనేక సమస్యల్లో ఇరుక్కుపోతారు. అన్యాయం జరిగిందని కాస్త కన్నీరు పెడితే ఓదార్చే చేతుల కన్నా చుట్టూ కాటేసే కోరలే ఎక్కువగా ఉన్నాయి నేటి సమాజానికి. రక్తం రుచించినంతగా కన్నీళ్లు రుచించట్లేదు. మనం మాట్లాడే మాటల్లో న్యాయం అయినా ఉండాలి, లేదా నిజం అయినా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం. కలుపుకుపోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే అన్నీ తెలుసు, నాకేం పట్టింది అనే అహం నీకు ఉంటే సమాజమే నిన్ను దూరం పెడుతుంది. ఎంత ఆస్తి ఉన్నది కాదు, నువ్వెంతమంది మనసులలో ఉన్నావన్నది గొప్ప. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనస్సు, ఆలోచన మాత్రమే. ఈ లోకంలో డబ్బుతో చాలా కొనగలం. కానీ మన కోసం కన్నీరు కార్చే మనిషిని మాత్రం ఎప్పటికీ కొనలేము. ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. అందుకే గతం మర్చిపోవద్దు. ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా మనిషి చనిపోగానే తిరిగి రమ్మని బతికి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తాం. అంత ప్రేమ మనిషి బతికుండగా చూపించరు ఎందుకని? ఒక్కొక్కరి నిజస్వరూపాలు తెలుస్తుంటే ఇన్ని రోజులు మనం గుడ్డిగా నమ్ముతుంది వీళ్ళనేనా అనిపిస్తుంది. మనసు నిజంగా పిచ్చిది కదా! 4 మాయమాటలకే పడిపోతుంది. ఏమి బంధాలో ఏంటో స్వార్థంతో కూడుకున్న ఈ సమాజంలో. ఏదైనా దూరం అయ్యాక తెలుస్తుంది దాని విలువ అంటారు.
నిజమే, కానీ దూరం అయ్యాక దాని విలువ తెలిసినా ఏమీ చెయ్యలేము. ఏదైనా మనతో ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. అది వస్తువైనా, మనిషి అయినా. ఒక్కసారి దూరం అయితే అంతే, ఇంకెప్పుడూ తిరిగి రాదు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. తెలివిలేని నిజాయితీ నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది. ప్రతి వ్యక్తి తనకు తానే దీపమై స్వయంగా మార్గదర్శకం చేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you so much for watching this video.